హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి క్షేమము దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మీరు మీ బిడ్డలు క్షేమముతో సంతోషముతో ఉండాలని ఆ ప్రభు ఎంతో అపేక్షిస్తున్నారు. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 25వ అధ్యాయము మరి ఒక చిన్న మాట మనం చదువుకుంటాం. 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము అంటువాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయను. దేవుని వాక్యంలో నమ్మకమైన దూత అంటే ఒక వ్యక్తి నమ్మకమైన వాడిగా ఉండాలి. వాని ద్వారా మనం ఒక వర్తమానం ఎవరికైనా పంపించినట్లయితే వారికి పంపించినటువంటి యజమానునికి ఈ నమ్మకమైన దూత ఎలా ఉంటాడంటే కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడుగా ఉంటాడు. ఆయన హృదయాన్ని తెప్పరిలా చేస్తాడు. ఇలానే అంత గొప్ప సంగతి అండి. అనగా ఒక వ్యక్తికి ఒక పని అప్పగిస్తే ఆ పనిని నమ్మకముగా చేయాలి. అందుకే దైవ గ్రంథంలో దేవుడు 5 పనులు అప్పగించాడు. ఒకడికి 5 ధ్యానారాలు ఇచ్చాడు, మరొకడికి 2 ఇచ్చాడు, మరొకడికి 1 ఇచ్చాడు. మొదటి 2 కూడా నమ్మకమైన వారు. అందుకనే వారితో దేవుడు ఏమన్నా అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉన్నావు, నీ యజమానుని యొక్క సంతోషములో పాలిభాగములు పొందవన్నాడు. కాబట్టి దేవుడు సంతోషించాలి అంటే, మన యజమానుడైనటువంటి దేవుడు సంతోషించాలి అంటే మనము ఆయన దృష్టిలో నమ్మకముగా ఉండాలి. ఆయన మనకు అప్పగించిన పనిని ఎంతో శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి, ఏమాత్రము కూడా తేడా లేకుండా చేయాలి. అప్పుడు దేవుడు మన విషయమై ఆనందిస్తాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్న విషయం అదే కదా. ఎంతో స్పష్టముగా సంగతి రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్నటువంటి ప్రియులారా గ్రహిద్దాం. నమ్మకమైనటువంటి దూత తను పంపినటువంటి యజమానుని దృష్టికి అతడు కోతకాలపు మంచు వలె ఉంటాడని వాక్యము స్పష్టంగా చెప్తుంది. కాబట్టి గ్రహిద్దాం. అలాంటి వ్యక్తులు బైబిల్లో ఉన్న దైవజనుడైన అపోస్తులైన పౌలుకి, తిమోతి, ఎపఫ్రా, తీతు వంటి వారు నమ్మకమైన దూతలుగా తన యజమానుని యొక్క ఆలోచన ప్రకారం వెళ్ళిన స్థలాల్లో వారు తమ పరిచర్య నిర్వహించారు. ముఖ్యంగా తిమోతి దెస్సలోనికల దగ్గరికి పంపినప్పుడు దెస్సలోనికలు తిమోతి ద్వారా ఎంతో బలపరచబడ్డారు. అలాంటి పరిస్థితిని మనందరము కూడా కలిగి ఉన్నాం. మనందరము ఈనాడు ప్రభువుని ఎరిగిన ప్రతి వ్యక్తి కూడా నమ్మకమైన దూతలుగా ఉన్నారు. అంతేగాని చెడ్డ సమాచారం ప్రచురించే వాళ్ళు ఆలోచిద్దాం. నిర్ణయాలు మనమే. దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఆమేన్. ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై వందనాలు. ఈ మాటలు ముద్రించి ప్రజలకు మేలుకరంగా చేయి, ఆశీర్వాదకరంగా చేయి. కార్యము నెరవేర్చండి. పరిచర్యకు నీరు కట్టండి. వినేవారికి ఆశీర్వాదం.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.